చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా మనుషులు వారి యొక్క జీవితాలు, మనుషులు సాధారణంగా మనం ఒకవేళ డివైడ్ చేస్తే కేటగిరీస్గా 3 విధాలుగా ఉంటారండి. మరి ఫస్ట్ కేటగిరీ ఏంటంటే, వాళ్ళు అసలు ఎలాంటి ప్రయత్నం కూడా వారి జీవితాల్లో చేయడానికి వారు ఇష్టపడరు. వారి జీవితంలో కేవలము మాటల వరకు మాత్రమే వారు పరిమితం. ఆ యొక్క ఎఫర్ట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి, క్రియల దగ్గరకు వచ్చేటప్పటికి, ఆ క్రియల విషయంలో వారు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టరు. ఎఫర్ట్స్ పెట్టకుండా ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారండి. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. చక్కగా చెప్తారు, అన్ని రకాలు మాట్లాడతారు, కానీ అవి క్రియల్లోకి వచ్చేటప్పటికి అందులో 1% కూడా కనిపించదు. సో వీరు ఫస్ట్ కేటగిరీ అండి. రెండవ కేటగిరీ ఏంటంటే, వీళ్ళు 1, 2 లేదా 3 ఇలా మల్టిపుల్ టైమ్స్ వారి జీవితాల్లో వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఎఫర్ట్స్ పెడతారు. కానీ ఎప్పుడైతే దానికి తగినట్టుగా ప్రతిఫలం దక్కదో, ఎప్పుడైతే దానికి తగినట్లుగా వారు ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ యొక్క ఏంటండి రిజల్ట్ ఎప్పుడైతే రాదో వెంటనే వారు కృంగిపోతారు. వారు చేయాలనుకున్నటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని మానుకుంటారు, మరి దూరంగా వెళ్ళిపోతారండి. వీరు సెకండ్ కేటగిరీ అనమాట. వారు ప్రయత్నం చేస్తారు, ఓకే, బట్ ఎప్పుడైతే దానికి తగినటువంటి ఆ యొక్క ప్రతిఫలము రిజల్ట్ రాదో, సో దే గివ్ అప్. మూడవ కేటగిరీ వ్యక్తులు ఏంటంటే, గెలుపోటములకు మరి ఏమాత్రము చోటివ్వక, వాటిని లెక్క చేయకుండా ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటారు, ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు గెలిచేంత వరకు కూడా వారి యొక్క పట్టుదలను వారు విడిచిపెట్టకుండా వారు ప్రయత్నిస్తూ ఉంటారండి. మరి ఒకవేళ మనుషుల్ని ఈ రకంగా మనం కేటగరైజ్ చేస్తే ఈ 3 విధాలుగా మనం చూడొచ్చు. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఏ కేటగిరీలో మనం ఏ కేటగిరీలో ఉన్నామో మనకంటే బాగా మరి ఎవ్వరికీ తెలియదు కదండి. మన మనసు చెప్తుంది మనం ఏ విధంగా మనం ఉంటున్నామో. మనం ఫస్ట్ కేటగిరీలో ఉన్నామా అంటే, ఏ ప్రయత్నము చేయకుండా కేవలము నేను ఏమీ చేయను కానీ ప్రతిఫలం మాత్రం ఆశిస్తాను అనేటి స్థితిలో ఉన్నామా, లేదా కొంత ప్రయత్నం చేసి ఆ తర్వాత విసిగిపోయి మరి ఇంకా నా వల్ల కాదు, నేను ఎంత చేసినా ఒకటే అనుకుని కృంగిపోయిన స్థితిలో మనం ఉన్నామా, లేక గెలిచేంత వరకు, అనుకున్నది సాధించేంత వరకు మనం ప్రయత్నించేటువంటి ఆ యొక్క మనస్సు కలిగి మనం ఉన్నామా? ముందుగా ఒక వాక్యం మనం చదువుకుందామండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని మన మధ్య ఉన్నటువంటి రాజశేఖర్ గారు చదువుతారు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండి. గలతియన్స్ చాప్టర్ 6 verse 9. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. Let us not become weary in doing good, for at the proper time we will reap a harvest if we do not give up. ఎప్పుడైతే మనం చేసేటువంటి ఆ యొక్క పని, ఆ యొక్క మంచి పని, ఆ యొక్క సత్క్రియలు అవనివ్వండి, మన కష్టం అవనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే వాటిని మనం ఓపికతో మనం చేస్తూ ఉంటామో, వాటిని సహనముతో మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటామో, తగిన కాలమందు మీరు పంటను కోస్తారని చెప్పి ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడిందండి. ఈరోజు ఇదే మాటను నా యొక్క అంశంగా నేను తీసుకుంటున్నాను. డు నాట్ గివ్ అప్. ఏంటండి? డు నాట్ గివ్ అప్. ఏమండి, మీరు ఎప్పుడైనా చీమలు చూసారా? పిల్లలు, మీరు చిన్న చిన్న చీమలు చూసారా? మన ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి, మన స్కూల్లో కనిపిస్తూ ఉంటాయి, మనం ఎక్కడ చూసినా ఆ చీమలు కనిపిస్తూనే ఉంటాయి. అవి ఏం చేస్తూ ఉంటాయి? అక్కడక్కడ చిన్న చిన్న పుట్లు కడతా ఉంటాయి, ఏమండి, ఏవో మోసుకెళ్తూ ఉంటాయి, ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి.
మీరు ఎప్పుడైనా చూసారా చీమల్ని? వాటిని గురించిన ఒక 2 విషయాలు మీరు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చీమలు అంటే వాటి బరువు కంటే 50 రెట్లు బరువైనటువంటి ఆహారాన్ని కానీ వస్తువుల్ని కానీ మోసుకెళ్తాయి ఏంటండి. ఎన్ని రెట్లు అండి? 50 రెట్లు. చీమ ఎంత ఉంటుందండి? మన కంటికి కనిపించదు చీమ, ఇలా అంటే చచ్చిపోతుంది అది. అలాంటి ఒక బలహీనమైన ప్రాణి తన బరువు కంటే 50 రెట్లు బరువైనటువంటి వస్తువుల్ని తన భుజాల మీద వేసుకుని ముందుకెళ్తుందంటండి. అండ్ దట్ యాంట్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ యాంట్. చాలా కష్టపడుతుందండి, ఎంతో కష్టజీవి. అది మాత్రమే కాదు, తోటి చీమలతో అది చక్కగా కలిసి పనిచేస్తుంది. ఒకదానికొకటి అనుకుని కమ్యూనికేట్ చేసుకుంటూ అవన్నీ కలిసి అవి పనిచేస్తాయండి. అవి చీమల యొక్క ప్రత్యేకత. అవి మోయగలిగేటంటే కూడా ఎక్కువ బరువును అవి మోస్తాయి, మొదటిది. రెండవది, అవి ఏ పని అయితే చేయాలనుకుంటాయో ఆ పని అయ్యేంత వరకు కూడా దే వోంట్ టేక్ రెస్ట్ అనేది వాటికి ఉండదంటండి. ఇంతగా బ్రతికేది ఎంతకాలం అని అంటే మహా అయితే ఏ ఫ్యూ వీక్స్. ఏంటండి? కొన్ని వారాలు మాత్రమే అవి బ్రతుకుతాయి. అలాంటి ఒక బలహీనమైన ప్రాణి ఈరోజు మనకి కొన్ని విషయాలు చెప్తుందండి. ఓ సోమరి, నీవెందాక నిద్రిస్తావు? లేచి దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు చేయి. నీ చేతుల్లో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకో అని చీమలు మనకి పాఠం నేర్పుతున్నాయి. ఈరోజు ఎవరైతే ఏ ప్రయత్నము చేయకుండా, ఎలాంటి కష్టం పడకుండా ప్రతిఫలం ఆశిస్తున్నారో వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చీమలను జ్ఞాపకం చేసుకోండి. బహుశా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో చీమను చూసే ఉండుంటారు. అవి ఎంత కష్టపడతాయో మనకు తెలుసు. అవి ఒక చోట ఒక పుట్టను కడతాయండి, అందులో సమస్తాన్ని కూర్చుకుంటాయి. పొరపాటున ఎవరైనా వాటిని పాడు చేస్తే అక్కడితో అవి కృంగిపోవు, మళ్ళీ లొకేషన్ మారుస్తాయి, అంతే, మరలా స్టార్ట్ చేస్తే కట్టడం. అలా మన జీవితంలో మనం ఎంతగా పడిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ తిరిగి లేచి నిలబడగలిగే విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. మరి ఒక వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుండి 9 వరకు మన మధ్య ఉన్నటువంటి కరుణశ్రీ గారు చదువుతారు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 to 9 అండి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. చాలండి. ఏమండి, ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ఓ సోమరి, ఓ సోమరి, చీమల దగ్గరికి వెళ్ళు. ఓ స్లగర్, గో టు యాంట్స్. వాటిని చూసి నేర్చుకో, ఎలా కష్టపడాలో నేర్చుకో, ఏ రీతిగా అవకాశాల్ని సద్వినియోగపరచుకోవాలో నేర్చుకో. వాటికి న్యాయాధిపతి లేడు, వాటికి పై విచారణకర్త లేడు, అయినప్పటికీ వేసవి కాలమందు అవి తమ యొక్క ఆహారాన్ని అవి ఏర్పరచుకుంటున్నాయి. మరి నీ సంగతి ఏంటి? నీకు దేవుడిచ్చినటువంటి ఈ సుదీర్ఘమైన ఆయుష్, నీకు దేవుడిచ్చినటువంటి ఈ చక్కని జీవితంలో నువ్వు ఎంతవరకు కష్టపడగలుగుతున్నావు? నీ కుటుంబం కోసం నువ్వు ఎంత ప్రయాసపడగలుగుతున్నావు? నిన్ను నిర్మించినటువంటి నీ దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడి జీవించగలుగుతున్నావు? నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తివైతే, ఒక విశ్వాసమైతే కష్టపడి జీవించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, పనివాడు జీతానికి పాత్రుడు అని. ఏ లేజీ మ్యాన్. ఏమంటే మీకు విషయం తెలుసా? ఒక స్లగ్గర్ అంటే ఒక సోమరి కంటండి తన కుడి చేతిలో దారిద్ర్యం ఉంటుందంట, ఎడమ చేతిలో ఆకలి ఉంటుందంటండి. వారి జీవితాల్లో, వారి ఇళ్లల్లో, వారి కుటుంబాల్లో దారిద్ర్యం తాండవిస్తుంది. ఎందుకంటే వారు చెయ్యవలసినటువంటి పనిని వారు చెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తారు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా నిర్లక్ష్యం చేస్తారండి. మరి ఈ తరాన్ని, ముఖ్యంగా
ఈ తరం యొక్క పిల్లల్ని నేను చూసినప్పుడు నాకు కొంత ఆందోళన కలుగుతూ ఉంటుందండి. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడున్నటువంటి పిల్లలు మరి మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం, సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోవడం, రోజుకి 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు అలా మొబైల్ చూస్తూ వారి విలువైన సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. మరి వారి వయసుకి తెలుసుకోకూడనటువంటి అనేక విషయాల్ని వారి మొబైల్ ఫోన్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. వాటి వల్ల వారి జీవితాలు పాడైపోతున్నాయండి. ముఖ్యంగా వారి సమయం పాడైపోతుంది. వారు పెట్టాలనుకునే ఎఫర్ట్స్ వారు పెట్టలేకపోతున్నారండి. మరి దీన్ని అధిగమించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, బిడ్డలు కలిగినటువంటి వారు వారి బిడ్డల పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. వారు ఏం చూస్తున్నారు, వారు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, వారి సమయం ఏ రకంగా వృధా అవుతుందో మీరు జాగ్రత్తగా మానిటర్ చేసుకుని వారిని సరైనటువంటి మార్గంలో వారిని పెట్టగలగాలండి. మరి ముందుగా ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. ఈరోజు మరి వాక్యం వింటున్నవారు మరి ఏ ప్రయత్నము చేయకుండా ప్రతిఫలం ఆశించాలి అనే మనస్సు కలిగిన వారు మీ మనస్సును మార్చుకోండి, మీ హృదయాన్ని మార్చుకోండి, కష్టపడడానికి ఇష్టపడండి. దాన్నే దేవుడు ఇష్టపడతాడు. ఒకవేళ మీరు కష్టపడడానికి ఇష్టపడేవారైతే ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు. ఒక అవకాశాన్ని దేవుడు మీ చేతుల్లో పెడతాడు. ఇంకా మనం చూసినట్లయితేనండి, ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వాక్యము, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. బికాస్ ఆఫ్ లేజినెస్ ద రూఫ్ కేవ్స్ ఇన్, అండ్ బికాస్ ఆఫ్ ఐడల్ హ్యాండ్స్ ద హౌస్ లీక్స్. వాడు నివసిస్తున్నటువంటి ఇండ్లు కూడా వాడికి శాశ్వత కాలం ఉండదు. ఆ రూఫ్ పడిపోతుందంట, ఇల్లు లీక్ అయిపోతుందంట. ఆ తర్వాత వాడు విశ్రాంతి తీసుకోవడానికి కూడా వాడికి చోటు లేకుండా అయిపోతుందండి. కాబట్టి మరి వాక్యం వింటున్న వారు గ్రహించాలి. చీమలను చూసి మనం తెలుసుకోవాలి. సోమరులుగా ఉండక మన జీవితంలో మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బలాన్ని బట్టి, శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం చురుకుగా పనిచేయడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మనడల ఆయన యొక్క చిత్తం అండి. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఈ కేటగిరీ, సెకండ్ కేటగిరీ వారు ఎక్కువ మంది ఉంటారు. ఏంటంటే వారిని తప్పుపట్టలేము, వారు ప్రయత్నం చేస్తారు. మొదట్లో చాలా చక్కగా విశ్వాసంతో, నమ్మకంతో వారు పెట్టాల్సిన ప్రయత్నాలన్నీ వారు పెడతారు. ఎప్పుడైతే వారు ఆశించిన ప్రతిఫలం వారికి రాదో, ఆ రిజల్ట్స్ అనేవి వారు ఊహించిన స్థాయిలో రావో, ఎప్పుడైతే వారు ఫెయిల్ అవుతారో అక్కడ వారు పూర్తిగా జారిపోతారండి. దే విల్ గివ్ అప్. ఎప్పుడైతే వారు కృంగిపోతారో, వాక్యంలో రాయబడింది కదండి, మీరు ఒకవేళ మీ విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టి మీరు కృంగిపోతే ఏమవుతారండి? చేతకాని వారు అవుతారని చెప్పి వాక్యంలో రాయబడింది. అలాగే కొంతమంది వారు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎప్పుడైతే ఒక్కసారి, 2 సార్లు 3 సార్లు ఓడిపోతున్నారో 4వసారి వారు పూర్తిగా విడిచిపెడుతున్నారండి. దే డోంట్ హ్యావ్ పేషెన్స్. ఆ సహనము, ఆ ఓర్పు వారిలో కనిపించట్లేదు. ఉదాహరణకి మీరు బైబిల్ గ్రంథంలో మరి ఇజ్రాయేల్ని మీరు చూడండి. ఇజ్రాయేలీలను ఐగుప్తీయులు బహుగా భయంకరంగా వారు టార్చర్ చేస్తున్నారు. వారిపై అధికమైన భారాలు మోపి వారికి గడ్డి ఇవ్వకుండా, వారికి మట్టి ఇవ్వకుండా వారి ఎంతో దారుణంగా వాళ్ళని హింసిస్తున్నారండి. అలాంటి ఒక పరిస్థితుల్లో వారి కష్టాన్ని చూసిన దేవుడు మోషేని వారి యొద్దకు పంపించాడు. అనేక అద్భుతాలు, ఆ చేతికర్రతో అనేక అద్భుతాలు మరి దేవుడు మోషే ద్వారా చేయిస్తాడండి. అన్ని అద్భుతాలు చేసిన తర్వాత మొత్తానికి ఇజ్రాయేల్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. మీకు తెలుసా, ఇజ్రాయేల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు వారి విశ్వాసం, వారి నమ్మకం అద్భుతం కదండి. వారు చక్కగా దేవునికి కీర్తనలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ వారి యొక్క ప్రయాణాన్ని వారు ప్రారంభిస్తారండి. ఆ వాక్యం మనం చదవచ్చు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆ వాక్యం ఉంటుందండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనీగా చదువుతారండి. అప్పుడు మోషేయు ఇజ్రాయేలీలను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును
ఆయన సముద్రములో పడద్రోసెను. ఇలా ఈ అధ్యాయంలోనండి నిర్గమాకాండం 15వ అధ్యాయం 1 నుంచి 19 వరకు కూడా ఇది ఒక చక్కని కీర్తన అనమాట. ఈ విధంగా దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. మనం గుర్తుపెట్టుకోవాలి, కార్యారంభము కంటే కార్యాంతము ముఖ్యము. కార్యాన్ని ప్రారంభించడం గొప్ప కాదు, దాన్ని సరైన విధంగా దాన్ని ముగించగలగాలి. ఇక్కడ వీరు చేసిన తప్పు ఏంటంటే ఆ యొక్క విల్డర్నెస్లోకి, ఆ యొక్క ఎడారిలోకి వారు వెళ్ళినప్పుడు కొంతకాలం బాగానే విశ్వాసంతో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే నీళ్లు లేవో దేవునిపై, మోషేపై, అహరోనుపై సనగడం ప్రారంభించారండి. దే స్టార్టెడ్ గ్రంబ్లింగ్ ఎట్ మోసెస్, దే స్టార్టెడ్ గ్రంబ్లింగ్ ఎట్ గాడ్. ఆ వాక్యం మనం చదవచ్చండి. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 1 and 2 verses. తరువాత ఇజ్రాయేలీల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇజ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. సరిగ్గా 2 నెలల 15వ, అంటే 2 months 10 days తర్వాత వారి యొక్క ఫెయిత్ అనేది గ్రాడ్యువల్లీ ఇట్స్ స్లిప్పింగ్ డౌన్. 2 months 15 days తర్వాత ఏమండి ఆ యొక్క విశ్వాసం క్రమేపీ తగ్గుతుంది. సనగడం ప్రారంభిస్తున్నారు. మోషేపై, అహరోనుపై మాటలు మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. ఏంటయ్యా మోషే, ఏంటిది, మాకు కావలసినవన్నీ ఇక్కడ ఏర్పాటు లేవా అని చెప్పి వారు అడుగుతున్నారండి. ఇంకా మనం చూస్తే 17వ అధ్యాయం 3వ వాక్యంలో, అక్కడ 17వ అధ్యాయము 3వ వచనం అండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు, మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిరని రే. ఎందుకయ్యా, ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మా పిల్లల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి సనుగుతున్నారండి. ఒక్కోసారి మన జీవితంలో అనుకోని ఇబ్బందులు, అనుకోని శ్రమలు మన జీవితంలో రావచ్చు. వాటి ద్వారా మనం విశ్వాసంలో ఇంకా బలపడాలి. మన యొక్క తప్పుల్ని, మన యొక్క పొరపాట్లని, మన యొక్క పాపాలని విడిచిపెట్టి నమ్మకంగా జీవించడం మనం ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని బట్టి దేవుని దూషించడం, దేవుని సేవకుల్ని దూషించడం, దేవుని ఏర్పాటును, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టడం, విశ్వాసంలో తొలగిపోతే ఏంటండి ప్రయోజనం? అప్పటి వరకు మనం పడిన కష్టమంతా కూడా వ్యర్థమైపోతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. అబ్రాహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన్ని అబ్రాహాముగా పిలిచిన తర్వాత 25 సంవత్సరాల పాటు ఆయన ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. జస్ట్ ఇమాజిన్ ఆఫ్టర్ 24 years అబ్రాహాము తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని పట్ల పూర్తిగా అవిశ్వాసాన్ని పొంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేదో చెప్పండి. అప్పటి వరకు అతను ఎదురు చూసినటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క వాగ్దానం ఏమయ్యేదండి? ఇస్సాకు ఏమయ్యేవాడు? పుట్టేవాడా? మన విశ్వాసం, మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేరాలి, అది సంపూర్తి చేయబడాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ పేషెన్స్, వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఓర్పు కలిగి మనం ముందుకు కొనసాగలుగుతామో అప్పుడు మనం గొప్ప కార్యం మన జీవితంలో మనం చూడగలుగుతామండి. మరి ఇజ్రాయేల్ వారి జీవితాల్లో వారు చాలా పెద్ద పొరపాటు చేశారు. దేవుడు వారిని ఏర్పరిచినటువంటి ఆ యొక్క ఏర్పాటులో, ఆ యొక్క పిలుపులో వారు నమ్మకంగా లేరు. అయ్యండి, ఆ యొక్క ఐగుప్తు నుంచి మీరు కావాలంటే వరల్డ్ మ్యాప్ మీరు చెక్ చేయండి. ఈజిప్ట్ నుంచి కెనాన్ అంటే ఇజ్రాయేల్ ప్రాంతానికి రావడానికి నడిచిన ఎంత సమయం పడుతుందండి? 40 సంవత్సరాలు పట్టేంత కాలం పడుతుందో చెప్పండి? నో, అంతకాలం పట్టదు. కానీ 40 సంవత్సరాల పాటు వారు అక్కడక్కడే తిరుగుతున్నారు. బికాస్ ఆఫ్ దేర్ అన్ఫెయిత్ఫుల్నెస్, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మికను బట్టి, సనుగుని బట్టి, బికాస్ ఆఫ్ దేర్ గ్రంబ్లింగ్. మన జీవితాల్లో కూడా మరి కొంతకాలం నమ్మకంగా ఉండడం, కొంతకాలం కష్టపడి ప్రయత్నం చేయడం, కొంతకాలం నిజాయితీగా ఉండడం. ఏమంటే కొంతమంది అయితే వారు కొంతకాలం నిజాయితీగా ఉంటారు, ఉద్యోగంలో చేరిన కొంతకాలమో, వ్యాపారం చేస్తున్న కొంతకాలమో నిజాయితీగా ఉంటారు. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల, మరొకరి ప్రోద్బలం వల్ల, ఏమండి వారిని చూసి వీరిని చూసో, స్వార్థం వల్ల, అసూయ వల్ల, మరొక కారణం చేతో తప్పుడు మార్గాల్లోకి వారు వెళ్ళిపోతారండి. జస్ట్ లైక్ జూదాస్ ఇస్కరియోత్ యూదాలాగా ఆయన కూడా ఒక అపోస్తులుగా పిలువబడిన వాడే. ఆయన కూడా దేవుని పరిచారకుడు, దేవుని సేవకుడే.
మొదట్లో దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చేసిన అనేక అద్భుత కార్యాలు చూశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా దురాత్మలు పారిపోయినాయి. ఎవ్రీథింగ్ హ్యాపెండ్. బట్ విత్ టైం ఆయన మారిపోయాడు. ఆయన విశ్వాసం నుంచి తొలగిపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క డబ్బు సంచే ప్రధానం అనుకున్నాడు. పడిపోయాడు. ఆ తర్వాత నాశనం అయిపోయాడండి. ఈరోజు మన జీవితాలు, మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి? ఆయా సమయం మనం కృంగిపోతున్నామా? మనం వెనక్కి వెళ్ళిపోతున్నామా? మనం దిగజారిపోతున్నామా? నో, అలా మనం ఉండకూడదండి. అలా ఉండకూడదని మన దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మనం దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని కొరకు జీవించాలి నమ్మకంగా అని చెప్పి మన ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే మూడవ కేటగిరీ వారు గెలుపోటములతో సంబంధం ఉండదు. దే ఆర్ ద హీరోస్ ఆఫ్ ద ఫెయిత్. దే ఆర్ కాల్డ్ యాజ్ ద హీరోస్ ఆఫ్ ద ఫెయిత్. వారు గెలిచినా, ఓడిపోయినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా వారు దేవుణ్ణి విడిచిపెట్టరు, విశ్వాసాన్ని విడిచిపెట్టరు, నమ్మకాన్ని వారు వదలరండి. మంచి ఉదాహరణ భక్తుడైనటువంటి యోబు తన జీవితంలో దేవుని కొరకు ఎంతో నమ్మకంగా బ్రతికాడండి. హీఈస్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్. మరి మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఆ వాక్యం చదువుతారండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం అండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చాలండి. దేవునిపై భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు యథార్థంగా బ్రతుకుతున్నాడు. అతనికి 3 కుమార్తెలు ఆయనకి పుట్టారండి. చక్కగా ఆస్తిపాస్తులు ఉన్నాయి. గొర్రెలు, మందలు, మేకలు, ఇంకా విస్తారమైన ఆస్తి ఉంది. ప్రతిరోజు అరుణోదయాన్ని లేచి దేవుని కొరకు దహన బలి, ఆ యొక్క బలి అర్పిస్తున్నాడు. దేవుని కొరకు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడు. కానీ తన జీవితంలో అనుకోని పరిస్థితులు ఆయనకి ఎదురైనాయండి. ఆస్తంతా పోయింది. ఆ తర్వాత మరి కడుపును పుట్టినటువంటి 7 కుమారులు, 3 కుమార్తెలు అందరూ చనిపోయారు. అంత మాత్రం అక్కడితో అయిపోలేదండి. ఆ యొక్క దేహమంతా కూడా కురుపులతో, భయంకరమైనటువంటి ఆ యొక్క కురుపులతో వచ్చేసాడు. అవి గోక్కోవడానికి చిలాపెంకులతో ఆయన గోక్కునే స్థితిలోకి అతను దిగజారిపోయాడండి. ఈవెన్ ఆ సిచ్యువేషన్లో కూడా తన బట్టలు చుప్పుకున్నాడు కానీ దేవునిపై విరోధంగా అతను మాట్లాడలేదండి. కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఆ మాట మనం చదువుకుందామండి. 21 మరి 22 అండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అంత ఈజీ అండి ఆ మాట చెప్పడం. ఏం మిగిలింది యోబుకి? ఒంటి మీద కురుపులే మిగిలి, ఇంకేం మిగలలేదు. ఆ స్థితిలో కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడండి. మాట కూడా మాట్లాడట్లేదు. కానీ అలాంటి యోబుతో భార్య అంటుంది, ఎందుకండి మీ విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టరు? దేవుణ్ణి దూషించి చనిపోవయ్యా అని చెప్తుంది ఆవిడ. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు అని అన్నారే కానీ నువ్వు అన్నది కరెక్టేనే, ఇంకెందుకు మన బ్రతుకు? దేవుడు లేడు, దెయ్యము లేదు, ఇంకేముంది మనకి? దూషించి చనిపోదాం, మనకి దేవుడు అక్కర్లేదు, ఎందుకు ఈ దేవుడు అని ఎప్పుడు అనుకోలేదండి. మీకు తెలుసా, ఆ తరువాత అంతకుముందు దేవుడు యోబును ఆశీర్వదించిన దానికంటే అనేక రెట్లు ఆయన దీవించబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అదే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే 12వ వాక్యంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడు గాడిదలను కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. ఆయనకి పుట్టినటువంటి కుమార్తెలంట ఆ దేశంలోనే అంత సౌందర్యవతులు మరొకరు లేరంటండి. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, యోబు విశ్వాసం చూపించాడు, దేవుడు రెట్టింపు ఆశీర్వదించాడు. మీకు విషయం తెలుసా, రెట్టింపు ఆశీర్వదించకపోయినా యోబు అదే విశ్వాసంలో ఉండేవాడు. హల్లెలూయా.
అది మనం జాగ్రత్తగా గమనించాల్సింది. దేవుడు ఏదో ఇస్తాడు కాదు, ఇచ్చినా నా దేవుడే, ఇవ్వకపోయినా నా దేవుడే. హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో గెలుపోటములతో కానీ, ఆ యొక్క క్షేమంలో ఒకలాగా, మరి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకలాగా, ఏమండి, ఆ యొక్క సమాధానంలో ఒకలాగా, శ్రమల్లో ఒకలాగా, ఆ యొక్క సంపదలో చక్కగా, ఆ యొక్క అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, ఏమీ లేనప్పుడు ఒకలాగా, నో, మనకి ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడినా, ఎప్పుడైతే మనం విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటామో అద్భుతమైనటువంటి ఆ యొక్క ఫలితాలు మనం చూడగలుగుతాం. దేవుని కొరకు మనం జీవించగలుగుతాం. ఆయన పరలోక రాజ్యానికి మనం వారసులుగా ఉండగలుగుతామండి. ఈరోజు అలా మనం జీవించగలుగుతున్నామా? ఆ థర్డ్ కేటగిరీ వ్యక్తులుగా నిజంగా మనం ఉండగలుగుతున్నామా? కొంతమంది మరి అంటూ ఉంటారు, ఇంకా నా వల్ల కాదండి, నేను ఇప్పటికే చాలా ఎదురు చూశాను, ఇంక నా వల్ల అవదు, నేను వదిలేస్తున్నానని చెప్పి అంటారు. నో, అలా ఎప్పటికీ మనం అనకూడదండి. కోర్స్ ఆ యొక్క ట్రయల్స్ వస్తాయి, ఆ యొక్క ట్రిబులేషన్స్ వస్తాయి, ఆ యొక్క శ్రమలు వస్తాయి, అలా అనిపించే పరిస్థితులు వస్తాయి. బట్ స్టిల్ ఎప్పుడైతే మనం ఓపికగా ఉండగలుగుతామో అన్నిటినీ చక్కబరుచు కాలాలు డెఫినెట్గా వస్తాయి. మరి అపోస్తలుడైన పౌలు అన్నటువంటి మాటను మనం చూద్దామండి. 2 Thessalonians chapter 4 verse 7. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆ వాక్యం చదువుతారండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఏమండి, అపోస్తలుడైన పౌలు ఆయన అంటున్నారు, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగును కడముట్టించాను. అపోస్తలుడైన పౌలు ఆయన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అది పూలపాన్పా చెప్పండి? అది చక్కగా సమాధానంగా వెళ్ళినటువంటి జర్నీయా? నో. దెబ్బలు, గాయాలు, దూషణలు, ఖైదు చేయబడినటువంటి పరిస్థితులు, బండకేసి బిగించిన పరిస్థితులు, భయంకరంగా రాళ్లతో కొట్టిన పరిస్థితులు, భయంకరంగా అవమానించిన పరిస్థితులు, ఆ తర్వాత తల కొట్టి చంపారండి అపోస్తలుడైన పౌలుని. ఆయన జీవితంలో ఆయన ఎన్నో శ్రమలను చూశాడు, ఎన్నో బాధలను చూశాడు, ఎన్నో ఇబ్బందులను చూశాడు. ఏ రోజు కూడా తన విశ్వాసం నుంచి సన్నగిల్లిపోలేదు, వెనక్కి జారిపోలేదండి. ఇందాక మనం అనుకున్నాం కదండి, ప్రారంభం కంటే కార్యారంభం కంటే కార్యాంతము ముఖ్యము. ఆయన అదే అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను అంటున్నాడు ఆయన. ఈరోజు మన జీవితంలో మన పరుగును నమ్మకంగా మనం కడముట్టించగలగాలి. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాన్స్. డెఫినెట్గా ఈరోజు మనకు ఒక అవకాశం లేకపోయి ఉండొచ్చు, కానీ అవకాశాలను దేవుడు కల్పిస్తాడు, మనకి దేవుడు ఇస్తాడు. ఆ అవకాశం మనం సద్వినియోగపరచుకోగలగాలి, మనం కష్టపడగలగాలి, దేవుని కొరకు నమ్మకంగా మనం ఉండగలగాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ముందుకెళ్ళగలుగుతామో, ఎప్పుడైతే మనం డు నాట్ గివ్ అప్ అనే విధంగా, నేను ఓటమిని అంగీకరించిన విధంగా మనం ముందుకెళ్తామో తప్పకుండా ఏదో ఒక రోజు గెలుపు మన దగ్గరికి రావాల్సిందే. మనకి జయ జీవితాన్ని మన దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. నాయనా, మా హృదయమైన పలక మీద వాటిని రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మీరు విత్తినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి నాయన. శ్రమలలో నీవు కృంగినడలా నీవు చేత కానివాడు అవుతావని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఆయన. అవును ప్రభువా, శ్రమలలో మేము కృంగిపోకూడదు, మేము బలంగా నిలబడగలగాలి నాయన. అది ఏ వ్యసనమైనప్పటికీ, అది ఎలాంటి అలవాటు అయినప్పటికీ, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినప్పటికీ నాయన, దానికి భయపడకుండా మిమ్మల్ని చూస్తూ, మీ వాక్యాన్ని చూస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే కృప మాకు అనుగ్రహించండి. ధైర్యంగా పోరాడగలిగేటువంటి శక్తిని మాకు దయచేయండి నాయన. ఆనాడు దావీదు గొలియాతుతో పోరాడినట్లుగా ప్రభువా, ఆనాడు మరి షద్రకు, మేషకు, అబేద్నెగో మీ మాట మీద నిలబడినట్లుగా ప్రభువా నాయన, మీ కొరకు నమ్మకంగా నిలబడగలిగే జీవితాన్ని మాకు దయచేయండి. రోషం కలిగి ప్రభువా మీ వాక్యం కొరకు తండ్రి, మీ వాక్యానుసారంగా జీవించగలిగే జీవితాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా, మరి వాక్యుడిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, వారి హృదయాన్ని మీరు బలపరచవలసిందిగా తండ్రి, వారికి పట్టుదల మీరు దయచేయవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో
మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందాలండి.